హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి సోప్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడైనా ఆరెంజెస్ తిని పీల్ పడేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఆరెంజెస్ తిని పీల్ ఉంచుకోండి, ఎందుకంటే ఆ పీల్తోనే సూపర్ సోప్ తయారు చేసి చూపిస్తాను మీకు. సో మీరు కూడా మీ ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 2 ఆరెంజెస్ అయితే పీల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో పీల్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వాటర్ని వేరే గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను సోప్ బెడ్ తీసుకుంటున్నాను. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 120 పడింది అనమాట. సో మనకి ఎన్ని సోపులు కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మనం దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ సోపు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. స్కిన్ వైట్నింగ్ అవుతుంది, బ్రైట్నింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ నురుగు కూడా మనం బయట కొన్న సోప్ కన్నా ఎక్కువగా బాగుంటుంది ఇది. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సోప్ తయారు చేయాలి, నేను కూడా ఇంట్లో నేను చేయగలనా అని అనుకునేదాన్ని. సో ఫైనల్గా నేనైతే దీన్ని తయారు చేశాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా పీస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలి. డబుల్ బాయిల్ మెథడ్లో, మళ్ళీ చెప్తున్నాను, డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. సో కలపకుండా అయితే ఉండమాకండి. సో ఫైనల్గా సోప్ బేర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్, క్యాప్సిల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అవి 2 అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను రోజ్ వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం రోజ్ వాటర్ వేయటం వల్ల సోపు స్మెల్ అనేది చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఆరెంజ్ పీల్ జ్యూస్ ఉంది కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని వేడిగా ఉన్నప్పుడే సోప్ గిన్నెలో వేసుకోవాలి. సోప్ గిన్నెలో వేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి. సేమ్ మనం బయట కొన్న సోప్ కన్నా ఎక్కువగా బాగుంటుంది అనమాట. సో ఈ సోప్తో నేను హ్యాండ్ వాష్ చేసి కూడా చూపిస్తాను, ఎంత నురుగు వస్తుందో మీరే చూడండి. సో చూసారు కదా ఎంత నురుగు వచ్చిందో, ఎంత తెల్లగా వస్తున్నాయో చేతులు, మురికి కూడా చాలా పోతుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో.